ఈటీవీ న్యూస్ కి స్వాగతం. జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 89 రోజుల హుండీని బుధవారం లెక్కించారు. 9,78,872 నగదు, 57.8 గ్రాముల బంగారం, 2 కేజీల 905 గ్రాముల వెండి వచ్చాయని దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఈవో రవికుమార్లు అన్నారు. నగదు కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఆలయం వద్ద అన్ని వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజిత రమేష్, డైరెక్టర్ నరేష్, ఆలయ సిబ్బంది మహేందర్ రెడ్డి, కనకయ్య, హరిబాబు, పోలీస్ సిబ్బంది కాజా సోమయ్య, లింగం, స్వప్న, అర్చకులు మల్లయ్య, లక్ష్మణ్, కొండయ్య, తిరుపతి, గోవర్ధన్ ఉన్నారు. అమ్మవారి దేవాలయం తిగుల్ నర్సాపూర్ గ్రామం, జగదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా నందు గత 88 రోజులుగా దేవస్థానంలో భక్తులు అమ్మవారిని దర్శించి వారి మొక్కుబడుల రూపంలో వేసినటువంటి హుండీ కానుకలను ఈరోజు అనగా 9 జూలై 2025 రోజున ఉదయం 10 గంటల నుండి ఇంతవరకు దేవస్థానంలో దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీమతి విజయలక్ష్మి జరిగి మొత్తం మీద ఆదాయము 9,872 రూపాయలు ఆదాయం వచ్చినది. ఇటు ఆదాయంను దేవస్థానం యొక్క అకౌంటు SBI కొడకండ్ల బ్రాంచ్ నందు జమ చేసి ఆలయ అభివృద్ధి కొరకు వినియోగం చేయడం జరుగుతుంది. అలాగే వివిధ కానుకల రూపంలో అమ్మవారికి గత ఏప్రిల్ 2024 నుండి ఈరోజు వరకు మరియు వెండి కూడా స్థానిక కంసాలిచే అప్రైజ్ చేయించి దానిని కూడా దేవస్థానం బ్యాంకు లాకర్ నందు భద్రపరచడం జరుగుతున్నది. బంగారం, మిశ్రమ బంగారం 57 గ్రాముల 8 మిల్లీగ్రాములు, వెండి 2 కిలోల 905 గ్రాములు రావడం జరిగింది. దేవాదాయ శాఖ అప్రైజర్ జ్యువెలరీ వెరిఫికేషన్ వారు వచ్చిన సందర్భంలో అటు వెండి బంగారంను, మిశ్రమ వెండి బంగారంను తిరిగి అప్రైజ్ చేసి వాటి నాణ్యత అలాగే విలువ కూడా